ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన 4 మఠాలలో శృంగేరి శారదా మఠం మొదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు. శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న కృష్ణ యజుర్వేదం ఈ మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు. ఆయన సన్యాసాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది. శంకరాచార్యుల వారు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయంలో ఆయన తన పరివార శిష్యులతోటి ఇక్కడ పర్యటించాడు. ఒక సర్పం ప్రసవిస్తున్న ఒక మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ప్రాకృతిక వైరులైన సర్ప మండూకాల మధ్య పరస్పర మైత్రీ భావం మరియు సర్పానికి మండూకంపై అత్యంత దయార్ద్ర భావం చూశాడు శంకరాచార్యుల వారు. ప్రకృతి పరంగా వైరులలో మైత్రీభావం ఉంది కాబట్టి ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది అని భావించాడు. అంతేకాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పటికి మండనమిశ్రుని భార్య అయిన ఉదయభారతి సరస్వతి మూర్తిగా మారిపోయింది. ఈ 2 సంఘటనలు చూశాక ఇక్కడే మొదటి మఠం నిర్మించాలని తలచాడు ఆదిశంకరులు. మొదటి మఠాన్ని ఇక్కడే స్థాపించాడు. ఆదిశంకరులు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారు. ఆ తర్వాత దేశాటన జరుపుతూ పూరిలో, కంచిలో, బదరీలో, ద్వారకలో మఠాలను స్థాపించాడు.